ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఫేస్బుక్లో కాపీరైట్స్ ఏదైనా ఇష్యూస్ కానీ వస్తే ఎలా రిమూవ్ చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం మీరు ఫేస్బుక్ ఓపెన్ చేసుకోండి. ఫేస్బుక్ ఓపెన్ చేయండి. ఫేస్బుక్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ నేను ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత నాకు మౌంటేషన్ కోసం అన్ని సెట్టింగ్స్ అయినాయి కాబట్టి ఇక్కడ ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నారా, ప్రొఫైల్ యాజ్ సేమ్ ఇష్యూస్ అని వచ్చింది చూసారా, అక్కడ క్లిక్ చేసుకోండి. తర్వాత వచ్చేసి మళ్ళీ ఇక్కడ వై డీటెయిల్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తుంది కదా, అడల్ట్ సెక్సువల్ సర్టిఫికేషన్. నాకు అడల్ట్ సెక్సువల్గా ఎవరు పంపించారు, అది బై మిస్టేక్గా నేను దాన్ని ఓపెన్ చేశాను. అది ఏదో పెట్టాను మిస్టేక్, దానివల్ల మనకు అలా వచ్చింది. అది పెట్టకూడదని మనకు తెలియదు, దానికోసం మనకు అలా ప్రొఫైల్ ఇష్యూస్ వచ్చింది. దీన్ని ఏం చేస్తారంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని ఇక్కడ దీన్ని నొక్కండి. మళ్ళీ దీన్ని నొక్కిన తర్వాత ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ ప్రొఫైల్ కూడా దీనివల్ల మనకు వచ్చింది. ఇక్కడ ఉంది కదా పేరు, దీనివల్ల మనం ఓపెన్ చేయడం వల్ల అలా మనకి కాపీరైట్ పడింది. అట్లా మనకి ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇట్లా వస్తాయి మీకు. ఓకే, తర్వాత అక్కడ స్ట్రీమ్ మోడ్ ఉంది కదా, ఇక్కడ క్రియేట్ రీల్ చేసుకోవచ్చు, లేదా మనం ఏదైనా మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి ఇక్కడ మనం బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా, 3 లైన్స్ తీసుకొని ఇక్కడ కాపీ లింక్ ఉంటుంది మన ప్రొఫైల్, ఆ లింక్ కూడా కాపీ చేసుకోండి. మీరు ఓపెన్ చేశాక కాపీ లింక్ ఉంటుంది, కాపీ లింక్ చేసుకోండి. ఇక్కడ తర్వాత లాస్ట్లో చెప్తాను దేనికి, అది కాపీ లింక్ చేసుకోండి. కాపీ లింక్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసాక ఇక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసారా, ఇక్కడ ఎల్పి సపోర్ట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉంది కదా, ఇది రిపోర్ట్ ప్రాబ్లం అని, దాన్ని క్లిక్ చేసి తర్వాత ఇక్కడ ఓకే ఉంది కదా, కంటిన్యూ రిపోర్ట్ ప్రాబ్లం ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత చూసారు ఇక్కడ ఇంక్లూడ్ డోంట్ ఇంక్లూడ్ మీద నొక్కాలి. ఇంక్లూడ్ మీద నొక్కిన తర్వాత పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొఫైల్ ఉంటుంది, ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు అప్లోడ్ ఫ్రమ్ ఫోన్ ఉంది. నేను ఇందాక స్క్రీన్ షాట్ తీసుకోమని చెప్పా కదా, నేను ఆల్రెడీ తీసుకున్నాను. అవి ఇక్కడ పెడుతున్నాను నేను, చూడండి. సేమ్ ఇక్కడ ఒకటి అప్లోడ్ చేశాను. మీ దగ్గర 2-3 ఉంటాయి కదా, నేను చెప్పింది తీసుకోమని చెప్పాను కదా, అవి పెట్టండి. సేమ్ రిపీటెడ్ పెట్టద్దు, చూసుకొని పెట్టండి. ఈ మటుకు పెట్టేసేయండి, మీకు ఇష్యూస్ వచ్చినాయి. తర్వాత ఇక్కడ డిస్క్రిప్షన్లో నేను ఆల్రెడీ నోట్ ప్యాడ్లో నేను ఒకటి కాపీ చేసుకున్నాను, అది మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు కూడా చూసుకొని దాన్ని బట్టి మీకు ఏది ఉందో ఆ సొల్యూషన్ అక్కడ పెట్టి అక్కడ మీకు దేని వల్ల వచ్చిందో అక్కడ ఇక్కడ ఉంది కదా సెక్స్ వల్ల అన్ని, దానికాడ మీకు ఏ ఇష్యూ ఉంటే ఆ ఇష్యూ తీసేసి ఆ ఇష్యూ పెట్టండి. సేమ్ ఇక్కడ కింద వచ్చేసి ఇక్కడ ఉంది కదా,
ఇక్కడ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ పెట్టుకొని మన ప్రొఫైల్ లింక్ అని ఉంది కదా, ఇక్కడ ప్రొఫైల్ లింక్ ఇట్లా మనం పైకి పెట్టుకొని ఇట్లా గ్యాప్ ఇచ్చి కొద్దిగా ఇట్లా పెట్టేసేయండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత మొత్తం కాపీ చేసుకొని మొత్తం కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చి డిస్క్రిప్షన్లో పేస్ట్ చేసేయండి. మొత్తం ఇక్కడ వచ్చేసింది కదా, మొత్తం వస్తుంది మీకు. మనం కాపీ చేసింది మొత్తం వచ్చింది, అయితే చూపించదు, మనం పేస్ట్ చేసాం కాబట్టి. ఓకే, పేస్ట్ చేశాక ఇక్కడ మనం దీని ఉంది కదా, ఇన్ని నొక్కాలి. ఇక్కడ రికార్డ్ స్క్రీన్ అని ఉంది పైన, మనకి కొత్తగా కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాకపోవచ్చు. ఇక్కడ రికార్డ్ స్క్రీన్, రికార్డు చేసే స్క్రీన్ రికార్డ్ అయినా పెట్టచ్చు. మనం ఇదంతా ప్రాసెస్ చేసే బదులు రికార్డ్ స్క్రీన్ చేసేసి రికార్డ్ పెట్టుకోవచ్చు మనం. అట్లా ఎందుకు అనుకుంటే ఇట్లా సింపుల్గా స్క్రీన్ షాట్ తీసేసి అయినా అప్లోడ్ చేయొచ్చు ఫొటోస్. లేదు అనుకుంటే స్క్రీన్ రికార్డింగ్ చేసేసి మీరు మొత్తం అట్లా ఓపెన్ చేసి స్క్రీన్ రికార్డింగ్ చేసి పెడితే వాళ్ళకి ఈజీగా ఇంకా అర్థమైపోద్ది. చేసింది కదా మనకి. థ్యాంక్ యూ. ఫీడ్బ్యాక్ అనేది మనకు 48 అవర్స్లో మనకు మెయిల్కి వస్తుంది, లేదా మనకి ఇక్కడ ఫేస్బుక్లోనే నోటిఫికేషన్ వస్తుంది మనకి. ఓకే, థ్యాంక్స్ ఫ్రెండ్స్. మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్. ఆ ఇష్యూ వల్ల నాకు యూస్ వచ్చినా కానీ నాకు మౌంటేజ్ అవుతాయి ఫ్రెండ్స్. మీరు కూడా అట్లా చేసుకోకండి, చూసుకొని దాన్ని. నేను ఇప్పటిదాకా చూడలేదు, చాలా పడ్డాయి పిల్లలు. కానీ మనకి ఏదైనా లింకులు వచ్చినా సక్సెస్ఫుల్గా ఏదన్నా ఉన్నా పెట్టద్దు. మ్యూజిక్ కాపీరైట్స్ కూడా పడతాయి, చూసుకొని పెట్టుకోండి జాగ్రత్తగా. ఓకే, బాయ్. డిస్క్రిప్షన్లో ఏం పెట్టాలో నేను పెడతాను, డిస్క్రిప్షన్లో చూసి పెట్టండి.